నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి త్రిపుర సుందరి ఫంక్షన్ హాల్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చేనేత సంఘ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత సంఘ నాయకులు, కార్మికులకు ప్రభుత్వ పథకాలు, వాటి వినియోగం గురించి తెలియజేశారు. అలాగే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల ద్వారా 42 లక్షల రూపాయల విలువగల ముద్రా లోన్ గ్రహీతలకు పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు చేనేత కార్మికులు మరియు సంఘ నాయకులు మాట్లాడారు. అని చెప్పి మమ్మల్ని అమరావతి తీసుకెళ్ళి మన ప్రధాన మంత్రి మోడీ గారు మనకు చేరైన పుట్టినరోజు ఆగస్టు 7వ తేదీ నిర్ణయించినారు. ప్రతి సంవత్సరం ఇలాగే మమ్మల్ని పుట్టినరోజు జరుపుకోవాలి. మన చేనేత కార్మికులు ఎక్కడ అధికంగా ఉంటే అక్కడే తెలుగుదేశం పార్టీ తెలుస్తుందని ఈరోజు ప్రకటించుకొని ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. దీనికి దాదాపు ఈరోజు మనం వెంకటగిరి అంటే దాదాపు ఈ 13 జిల్లాలో దాదాపు మన జిల్లాలో తోడు తర్వాత ఎక్కువ చేనేత కార్మికులు ఉన్నటువంటి నియోజకవర్గం మన వెంకటగిరి అనేది అందరికీ తెలిసిన విషయమే. కనీస అవసరాలైన మూడిట్లో అందరికీ ఆత్మ గౌరవాన్ని కాపాడేది చేనేత. ఇది ఒక గుర్తే కాదు, ప్రపంచంలోని భారతదేశంలో ప్రత్యేకంగా ఒక సృజనాత్మకమైనటువంటి కళ ఈ చేనేత కళ అనేది. మన జీవన శైలిలో కానీ, రెడీమేడ్ మోస్లో, విదేశీ బ్రాండ్ల బతుకుల్లో మన ఊరి చేనేతని మనం గౌరవంగా చేస్తున్నటువంటి రోజులు ఈ రోజుల్లో వస్తున్నాయి. కాబట్టి